ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వరి. సో ఒక కమెంట్ చేయలేను, ఒక ఒపీనియన్ పాస్ చేయలేను ఓకే ఓకే ఆయన మీద. ఓకే జడ్జిమెంట్ మాట తర్వాత అందుకని ఒక కమెంట్ చేయలేను. ఆయన ఇలాంటి వాడు కాబట్టి ఇది అని అనలేను. అండ్ ఇంత లాంగ్ జర్నీ చేశారు కదా, ఎక్కడ మీకు అనిపించలేదు ఈయన బయట బయట ఇది కాదు కానీ బయట చెప్పే ప్రతి మాటకు ఒక అర్థం కనపడుతూ ఉంటుంది నాకు. ఓకే దాని వెనకాల ఒక పర్పస్ ఉంది, దానికోసం మాట్లాడుతున్నాడు ఆయన ఆ మాట. అలాంటి మాట మాట్లాడితేనే వాళ్ళతో కనెక్ట్ అవుతాడని అనిపిస్తుంది. అంత కనెక్ట్ అయ్యేది కూడా. ఓకే ట్విట్టర్లో ప్రతిసారి ప్రతి ఇష్యూకి రియాక్ట్ అవ్వడం, ప్రతి కాంట్రవర్షియల్ ఇష్యూకి రియాక్ట్ అవ్వడం ఉన్నది, దాని పట్ల మీరు ఎట్లా, మీ ఎక్స్ప్రెషన్ ఏంటి? ఏం లేదు అమ్మ, మళ్ళీ దీని మీద వేస్తాడేనా అని అనుకుంటాను. డొనాల్డ్ ట్రంప్ గెలుస్తాడని 2 నెలల ముందు చెప్పాడు, 3 నెలల ముందు. ఆ ట్వీట్స్ అది నేను ఫాలో అవుతుంటాను. ఆయన ట్వీట్స్ అది ఏంటి ఇంత స్ట్రాంగ్గా చెప్తున్నారు ఏంటి, అందరూ ఎల్లరే అంటున్నారు కదా అని అనుకున్నా. అంటే అది అర్థమవుతుందా నీకు? అదే అదే ఓకే, ఆ ప్లేన్లో ఉన్నాడు ఆయన. ఓకే సో అందుకని నాకు ప్రతి దాంట్లోనే ఏదో ఒక ఇది కనపడుతుంటుంది. ఎందుకు ఇది పడింది అంటే ఊరికినే ఏమంటే టైంపాస్ కోసం, లేకపోతే ఒక పబ్లిసిటీ కోసం, ఒక చీప్ పబ్లిసిటీ కోసం కాదు. ఓకే డెఫినెట్ కాదు. ఓకే అన్నిటికీ ఒక పర్పస్. ఓకే ఓకే అది వర్కౌట్ అవుతుంది ఆయనకి. అండ్ మీ సినిమాలలో అంటే ఫేమస్ ఇప్పుడున్న రెగ్యులర్గా నడుస్తున్న కమెడియన్స్ కానీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటి? బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళని బ్రహ్మానందంగా చేశారు ఒకటి ఏదో అక్కడ అంతవరకే. సో నేను ఆర్టిస్టుల మీద, యాక్టర్స్ మీద, స్టార్స్ మీద డిపెండ్ అయ్యే సినిమాలు తీసేవాడిని కాదు. స్టార్స్ తోటి సినిమాలు తీసేవాడిని కాదు. నేను సినిమా తీసే సినిమాకి అవసరం అనుకున్న యాక్టర్ దగ్గరికి వెళ్తాను. అతను స్టార్ అవ్వచ్చు, స్టార్ కాకపోవచ్చు. ఓకే నాకు సూటబుల్గా ఎవరున్నారు వాళ్ళతోటి ఓకే అని. సో అందుకని బహుశా అది ఈ సినిమాకి సెట్ ఈ బ్యాచ్ అందరూ ఉండాలి అని ఉండదు. కథలో ఈ క్యారెక్టర్స్ ఇవి ఉన్నాయి, దీనికి ఎవరెవరు సరిపోతారు కరెక్ట్గా ఓకే అనే దాని మీద ఉంటుంది. వాళ్ళు ఎప్పుడు అదే ఫాలో అవుతుంది. వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని అడగడం జరగదా? అడుగుతారు కనపడలా చెప్తా ఉంటాను ఏదో ఒకటి మామూలే. ఇప్పుడు గులాబీ సినిమా ఉంది, జీవా కంటే గొప్పగా ఎవరు ఉంటారు ఆ సినిమాలో? ఇంపాసిబుల్. మరి అప్పుడు ఏం చేస్తాం? మన ఇమాజినేషన్ అలా ఉన్నప్పుడు కంపల్సరీ దాని తగ్గ ఉన్న ఎత్తుక్కుంటాను, దగ్గరగా ఉన్నాం. అంటే ఈ ఆర్టిస్టులకి డైరెక్టర్లకి మధ్య చిన్న చిన్న విభేదాలు రావడం, సపోజ్ మీకు కోట గారితో వచ్చినట్టుగా ప్రకాష్ రాజ్కి సీను వైట్ల గారికి ఆ మధ్య వచ్చింది, ఇలాంటివి అంటే ఎందుకు వచ్చినా కూడా లోపలనే ఎందుకు సర్దుకోకుండా? బేసిక్గా మీరు ఇందాక మనం ఫస్ట్ దీని మీటింగ్ ముందు మాట్లాడుకున్నట్టుగా సినిమా మీద ఫోకస్ ఎక్కువ ఉంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంది. ఇట్స్ ఎ పబ్లిక్ ప్రాపర్టీ. ద హోల్ ఇండస్ట్రీ అండ్ ఫిలిమ్స్ ఆర్ పబ్లిక్ ప్రాపర్టీ, ఆర్ అట్లీస్ట్ పీపుల్ థింక్ సో. అండ్ ఆ ఫ్యాసినేషను, ఆ గ్లామరు, ఆ ఫోకస్, కాన్సన్ట్రేషను, క్యూరియాసిటీ అందరికీ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతి విషయం మ్యాగ్నిఫైగా కనపడుతూ ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, విత్ ఇన్ దిస్ ఈజ్ అన్ ఇండస్ట్రీ విచ్ మ్యానుఫ్యాక్చర్స్, సెల్స్ అండ్ బైస్ ఎమోషన్స్. సో ఇట్స్ ఎ ఇండస్ట్రీ ఆఫ్ ఎమోషన్స్. ఆ ఎమోషన్స్ డీల్ చేయడానికి ఫిజికల్ స్కిల్ కంటే కూడా ఎమోషనల్ స్కిల్, ఎమోషనల్ అటాచ్మెంట్, ఎమోషనల్ కనెక్షన్ ఉండాలి. సో ఆటోమేటిక్గా ఒక సెన్సిటివిటీ డెవలప్ అవుతుంది. హూఎవర్ ఈజ్ దట్, ఇట్స్ నాట్ జస్ట్ యాక్టర్స్, హూఎవర్ ఈజ్ ఇన్ ద ఫిల్మ్ ఫీల్డ్, దర్ ఆల్ టు బీ లైక్ లిటిల్ మోర్ సెన్సిటివ్ దాన్ ద రెగ్యులర్ పీపుల్. అప్పుడే ఆ డ్రైవ్ వస్తుంది. సో వాళ్ళ దగ్గర ఎమోషన్స్తో పాటు మిగతా అవి కూడా డెవలప్ అయిపోతాయి వాళ్ళ సంస్కారాన్ని బట్టి. అంటే ఒక్కసారి సక్సెస్ రాగానే ఇది నా వల్లే వచ్చింది, నేనే దీనికి రీజను, నాకే సక్సెస్, నేను చాలా గొప్పవాడిని, నన్ను వీళ్ళందరూ గౌరవించాలి, నా కింద వీళ్ళందరూ పడి ఉండాలి, నాతో పని చేయాలి, నేను చెప్పినట్టే వినాలి, ఈ డెవలప్ అయిపోతాయి.
దానికి ఎగ్నెస్ట్గా ఏదన్నా ఒక్క స్టెప్ రాంగ్ది పడినా ఆ స్టెప్ తాలూకు ఓనర్ అయిన మనిషి మీద రిఫ్లెక్ట్ అయిపోతుంది. ఓకే. స్పాట్లో కంట్రోల్ చేసుకోలేరు కాబట్టి టప్పమంటే ఏదో మాట అంటాడు. యువతలోడు కూడా ఈక్వల్గా సెన్సిటివ్గా ఉంటాడు కాబట్టి ఇటు రియాక్ట్ అవుతాడు దానికి. దీన్ని మధ్యలో ఉండే మీడియా ఏదైతే ఉందో వాళ్ళకు ఉపయోగం కాబట్టి వాళ్ళ ఎజెండాలు వేరు, టీఆర్పీలు మేము ముందు పట్టేసుకున్నాం కాబట్టి దీన్ని బూస్ట్ చేయడానికి ట్రై చేస్తాం. వాళ్ళు ఇన్ఫ్లేట్ చేస్తారు దాన్ని. అది ఇన్ఫ్లేటెడ్గా కనపడుతుంది బయట. పొద్దున వైట్ల సీను ప్రకాష్ రాజ్ కొట్టేసుకున్నారండి. కట్ చేస్తే 1 month తర్వాత ప్రకాష్ రాజ్ బర్త్డేలో వాళ్ళిద్దరు హక్ చేసుకున్నారు. అది ఎవడు రాయడు, బికాజ్ దట్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్. అది మీ విషయంలో మీకు ఎప్పుడు జరగలేదు అది ఏంటి అంటే నా వల్లే సినిమా అన్నది మీరు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు? బికాజ్ ఎప్పుడు బాస్ దగ్గర ఉన్నాం కాబట్టి బాస్ దగ్గర ఎప్పుడు చూడలేదు అలా. దోస్ కైండ్ ఆఫ్ సిల్లీ థింగ్స్, స్మాల్ థింగ్స్. ఓకే. శివ లాంటి ఒక పాత్ బ్రేకింగ్ ఫిలింకి డైరెక్టర్ అయినా సరే శివ చేస్తున్నప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. ఓకే. దాన్ని ఒంటి మీదకి ఎక్కించుకోలేదు, మైండ్లోకి ఎక్కించుకోలేదు. శ్రీను వైట్ల ప్రకాష్ రాజ్ గారి విషయానికి వస్తే మీరు ఓకే వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు అన్నారు. మరి వాళ్ళే కదా ప్రెస్కి ఎక్కింది, వాళ్ళే కదా వాళ్ళకి అలాంటి పట్టింపు లేవు అంటే అందులో రియాక్ట్ అవుతున్నారు. ఎమోషనల్ కూడా అలాంటి ఇంకో స్టెప్ ప్రశ్న పిలిచి ఇటో స్టేట్మెంట్ అటో స్టేట్మెంట్ ఇచ్చేసుకుని ఫైనల్గా టీవీ ఛానల్స్కి టీఆర్పీలు పెంచారు తప్ప పర్సనల్గా 15 రోజుల తర్వాత మళ్ళీ ఇద్దరు కలుసుకుని మాట్లాడుకున్నారు. ఓకే. అండ్ ఇంకోటి కోట గారి విషయం దగ్గర మీరు వాళ్ళ అబ్బాయి అప్పుడు ఆ మధ్య మీకు డిస్ప్యూట్స్ అంటే మీరు మాట్లాడుకోవడం లేదు కదా. కోట గారి అబ్బాయి చనిపోయినప్పుడు మీరు వెళ్ళడం జరిగిందండి? లేదు. నేను ఎవరు చచ్చిపోయినా సరే వాళ్ళు. ఆవుతి ప్రసాద్ నాకు చాలా ఆత్మీయుడు. ఆవుతి ప్రసాద్ చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళాలి. ఎంఎస్ నారాయణ అంటే నాకు విపరీతమైన ఇష్టం, ఆత్మీయమైన ఇష్టం. ఆయన చచ్చిపోయినప్పుడు కూడా వెళ్ళలేదు. ఏంటి దాని? ఎందుకంటే నేను ఎవరైనా చచ్చిపోయారని అనుకుంటే ఆ సైట్ని చూడటానికి ఇష్టపడను. వాడు వెగిత జీవిలాగా నిస్సహాయుడిలాగా ప్రాణం పోయిన పరిస్థితుల్లో నాకు గుర్తుండే నవ్వుతున్నది, నా హ్యాపీగా నా ఎనర్జెటిక్గా ఉన్నది, తిరుగుతున్నది, నది నన్ను వచ్చి పట్టుకున్నది, మాట్లాడుతూ అదే గుర్తుంచుకోవాలనుకుంటాను. ఓకే. ఓకే. దిస్ వ్యూ ఓకే ఆర్ దిస్ విజన్ నాకొద్దు. వెళ్ళిపోయినాడు, ఎలాగ వెళ్ళిపోయాడు, వాడికి ఏం డిఫరెన్స్ ఉండదు. నేను వెళ్ళకపోయినాను. ఇంక నేను ఎవరి కోసం వెళ్ళాలి? జనం కోసం వెళ్ళాలి. నాకు ఇష్టం లేని పను, నేను నమ్మని పన్ను నేను జనం కోసం ఎందుకు చేయాలి? నేను కానిది జనానికి ఎందుకు చెప్పాలి? అందుకని వెళ్ళను.